మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ 2025ని అనౌన్స్ చేసింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ ఈజ్ అన్ యాన్యువల్ సర్వే కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్ NCAP నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఇందులో మెయిన్గా 8 పారామీటర్స్ని బేస్ చేసుకొని 130 NCAP సిటీస్లోని 11 బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 8 పారామీటర్స్లో మెయిన్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పర్టికులేట్ మ్యాటర్ 10 కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్స్ని, అలానే వెహికులర్ అండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని, ఇలాంటి 8 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. అండ్ ఇందులో సిటీస్ని పాపులేషన్ని బేస్ చేసుకొని కేటగరైజ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ మోర్ దాన్ 10 lakh పాపులేషన్ ఉన్న కేటగిరీ, సో మిలియన్ ప్లస్ సిటీస్ అంటాము. అండ్ మీడియం సిటీస్ వచ్చేసి 3 to 10 lakh పాపులేషన్ ఉన్నదాన్ని మీడియం సిటీస్ అంటాము. అండ్ థర్డ్ వన్ లెస్ దాన్ 3 lakh పాపులేషన్ ఉన్నదాన్ని స్మాల్ సిటీస్ అంటాము. ఇందులో అవార్డ్స్ అనేది ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండోర్ అనేది లార్జ్ సిటీస్ కేటగిరీలో, అంటే మోర్ దాన్ 10 lakh పాపులేషన్ ఉన్న కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉంది, ఫాలోడ్ బై జబల్పూర్. అండ్ మీడియం సిటీస్ కేటగిరీలో, అంటే 3 to 10 lakh పాపులేషన్ ఉన్న కేటగిరీలో అయితే అమరావతి అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలానే స్మాల్ సిటీస్ కేటగిరీస్, దట్ ఈస్ లెస్ దాన్ 3 lakh పాపులేషన్ కేటగిరీలో దేవాస్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. అండ్ దీంతో పాటు ఈ ఇయర్ వెట్లాండ్ సిటీస్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఇందులో ఇండోర్ అండ్ ఉదయ్పూర్కి రామ్సార్ వెట్లాండ్ సిటీ రికగ్నిషన్ అనేది దక్కింది. సో ఓవరాల్గా ఇండియాలో ప్రెజెంట్ రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయో కమెంట్ సెషన్లో చెప్పండి.